విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రగడ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినా, కేంద్రం వద్దని వారించినా, ఈఆర్సీ ఒప్పుకోకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏలను రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లే కనబడుతోంది. పైగా దీనికి సెంటిమెంట్ రంగును అద్దడంతో వివాదం మరింత ముదురుతోంది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడం సరికాదన్నారు సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ. రెండు ప్రాంతాలు రెండు కళ్లన్న చంద్రబాబు అసలు రంగు బయటపడిందని విమర్శించారు. కేంద్రానికి దీనిపై లేఖ రాశానన్నారు దత్తన్న. రెండు కళ్ళు సమానమే అన్నప్పుడు ఆయన ఒక అధ్యక్షుడిగా, ఆయన ఒక ముఖ్యమంత్రిగా దీన్ని పునరాలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి వివాదాలకు తావివ్వకుండా ఉండాలని కూడా నేను కోరుతా ఉన్నాను. పవర్ మినిస్టర్తో మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్తగా వచ్చినటువంటి వివాదం ఏమిటో దీన్ని మీరు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇద్దరు ముఖ్యమంత్రులు పిలిచి సముచితమైనటువంటి న్యాయం చేయాలని నేను కోరడం జరిగింది. పీపీఏల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఆంధ్ర ప్రజల ఉసురు తెలంగాణకు తగులుతుందన్నారు ఏపీ ఐటీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. పోలవరం ముంపు గ్రామాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడంపై కేసీఆర్ ఇప్పటికైనా దృష్టి పెట్టాలని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యను ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. రెండు వైపులా సెంటిమెంట్లు బలంగా ఉన్నాయి కాబట్టి పోలవరం, విద్యుత్, జల వనరుల వివాదాలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. తగోలు పెట్టుకోవడం ద్వారా, రెచ్చగొట్టుకోవడం ద్వారా, సెంటిమెంట్ ద్వారా ప్రయోజనాలు పొందజాలరని, ప్రజలు చైతన్యవంతులు గుర్తిస్తారని రెండు ప్రభుత్వాలు కూడా ఆచితూచి అడుగులేయని సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు రాకుండా ముఖ్య నేతలు దూకుడు తగ్గించాలంటున్నారు పరిశీలకులు.